Welcome to TS24 News. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. భిన్న వాతావరణ పరిస్థితులు ఏపీ తెలంగాణలో నెలకొన్నాయి. మొన్నటి వరకు ఎండ తీవ్రత కొనసాగుతుండగా 2 రోజుల నుంచి వానలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న చిరుజల్లులతో ఎండ ప్రభావం నుంచి ప్రజలకు చల్లని ఊరటనిచ్చాయి. బాలుడి ప్రతాపం నుంచి కొంత ఉపశమనం లభించింది. కొన్ని జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురుస్తుండగా మరికొన్ని జిల్లాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురవగా మార్చి 18వ తేదీన కూడా వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. భిన్న వాతావరణ పరిస్థితులు ఏపీ తెలంగాణలో నెలకొన్నాయి. మొన్నటి వరకు ఎండ తీవ్రత కొనసాగగా 2 రోజుల నుంచి వానలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న చిరుజల్లులతో ఎండ ప్రభావం నుంచి ప్రజలకు చల్లని ఊరటనిచ్చింది. బాణుడి ప్రతాపం నుంచి కొంత ఉపశమనం లభించింది. కొన్ని జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురుస్తుండగా మరికొన్ని జిల్లాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురవగా మార్చి 18న కూడా వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా ఇచ్చింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం బుధవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. ఏపీలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పోలవరం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. వర్షాల క్రమంలో వచ్చే 4 రోజుల పాటు కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. 2-3 డిగ్రీలు ఎండలు తగ్గుతాయని స్పష్టం చేసింది. ఇక తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ వర్ష సూచన జారీ చేసింది. రాబోయే 4 రోజుల పాటు వర్షాలు పడతాయని హెచ్చరించింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక శంషాబాద్, చంద్రయానగుట్ట, చార్మినార్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలీపురం, బండ్లగూడ, జాగీర్, కాటేదన్, కార్వ్యాన్, చంద్రనగర్, బహదూర్పుర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. కాగా గడిచిన 24 గంటల్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, లక్టీ కపూర్తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. వర్షాల క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని, హోర్డింగ్స్, చెట్లు పడిపోయే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఉగాది, రంజాన్ సందర్భంగా ఇంటికెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. మార్చి 17 నుంచి మార్చి 23 తేదీ వరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ స్పెషల్ బస్సులను తిప్పుతోంది. ఈ బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలను వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. డీజిల్ ఖర్చులు, బస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చుల కారణంగా అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలను పెంచుకునేందుకు 2023లో జీవో 16ను ప్రభుత్వం జారీ చేసింది. ఉగాది, రంజాన్ సందర్భంగా ఇంటికెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. మార్చి 17 నుంచి మార్చి 23వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ స్పెషల్ బస్సులను తిప్పుతోంది. ఈ బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలను వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. డీజిల్ ఖర్చులు, బస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చుల కారణంగా అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలను పెంచేందుకు 2023లో జీవో 16ను ప్రభుత్వం జారీ చేసింది. ఆ జీవో ప్రకారం ఇప్పుడు ఛార్జీలను సవరించినట్లు టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేస్తుంది. తెలంగాణతో పాటు అంత రాష్ట్రాలకు తిప్పుతున్న స్పెషల్ బస్సులకు కూడా అదనపు ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. ఇక రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలు అమలు చేస్తామని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేస్తుంది. కేవలం పండగ కారణంగా తిప్పే ప్రత్యేక బస్సుల్లోనే ఎక్స్ట్రా ఛార్జీలు ఉంటాయని, ప్రయాణికులు దీన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఇక మహాలక్ష్మి పథకం యథాతథంగా వర్తిస్తోందని, మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందన్నారు. స్పెషల్ బస్సులు 17, 18వ తేదీలతో పాటు 23వ తేదీల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త అందించింది. త్వరలో ఏకంగా 2000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్
ఈవీ ట్రాన్స్ గ్రీన్ సేల్ మొబిలిటీ సంస్థలు త్వరలో ఈ బస్సును సరఫరా చేయనున్నాయని అనంతరం ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు మధ్య కాలంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్నారు. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాలకు ఈ కొత్త బస్సులను కేటాయించనున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. కనీసం నిల్చోవడానికి కూడా ఖాళీ ఉండటం లేదు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొత్త బస్సులు రాకతో బస్సుల్లో కాస్త రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. డీజిల్ బస్సుల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. దీంతో వాటి స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల పర్యావరణాన్ని కాపాడుకున్నట్లు అవుతోందని అధికారులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం మన వంటింట్లో మంట పెట్టేసింది. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత నశాలానికి అంటేస్తుంది. బ్లాక్ మార్కెట్ లో కమర్షియల్ సిలిండర్ ఒక్కోటి 4-5 వేల దాకా పలకడంతో రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ అన్ని మూతపడే ప్రమాదంలో పడ్డాయి. ఏపీలో అయితే బచావ్ అంటూ గవర్నమెంట్ కాళ్ల మీద పడ్డాయి హోటల్ మేనేజ్మెంట్లు. ఏపీ స్టార్ హోటల్స్, విజయవాడ హోటల్స్ సంఘాల జేఏసీ నాయకులు, సివిల్ సప్లై డైరెక్టర్లు నాపూర్ అజయ్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం మన వంటింట్లో మంట పెట్టేస్తుంది. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత నశాలాన్ని కట్టేస్తుంది. బ్లాక్ మార్కెట్ లో కమర్షియల్ సిలిండర్ ఒక్కోటి 4-5 వేల దాకా పలకడంతో రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ అన్ని మూతపడే ప్రమాదంలో పడ్డాయి. ఏపీలో అయితే బచావ్ అంటూ గవర్నమెంట్ కాళ్ల మీద పడ్డాయి హోటల్ మేనేజ్మెంట్లు. ఏపీ స్టార్ హోటళ్లు, విజయవాడ హోటల్స్ సంఘాల జేఏసీ నాయకులు, సివిల్ సప్లై డైరెక్టర్ నూపూర్ అజయ్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. కమర్షియల్ సిలిండర్ల కొరతపై దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. 3 కీలక పాయింట్లపై ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే హోటల్స్ రన్ చేయాలి. అన్ని హోటళ్లు సోమవారం సెలవు ప్రకటించాలి. స్టార్ హోటల్స్ లో ఐటమ్స్ 45 నుంచి 15కి తగ్గించాలి. ఇవి కండిషన్లు. నేడు రేపు జీవో రిలీజ్ అవుతోంది. సోమవారం సెలవు విషయంలో మాత్రం సడలింపు జరగొచ్చట. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద సోమవారం హోటళ్లు మూసిస్తే కస్టమర్లు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా హోటళ్లలో ఇకపై ఫుడ్ మెనూ కూడా పూర్తిగా మారిపోతోందా? కేంద్ర ప్రభుత్వం చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం 80% డొమెస్టిక్ యూజర్స్కి, మిగతా 20% మాత్రమే కమర్షియల్ యూజ్కి ఇవ్వాలి. కనీసం 50% ఎల్పీజీ అయినా కేటాయించాలని వేడుకుంది హోటళ్ల చేసి. కానీ డిమాండ్కి తగ్గ సరఫరా లేక కొరత ఏర్పడింది కనుక హోటల్ యాజమాన్యాలు మంకుపట్టు పట్టడం లేదు. కాకపోతే ఆ 20% కోటా కూడా పెద్ద హోటళ్లకే వెళ్తోందని చిన్న హోటళ్ల గగ్గోలు. అటు ఎల్పీజీకి ప్రయత్నాలు కూడా రెడీ అవుతున్నాయి. కట్టెల పొయ్యి, బయోగ్యాస్, ఎలక్ట్రికల్ స్టవ్, కిచెన్ కాన్సెప్టులే మారిపోతున్నాయి. గ్యాస్ వినియోగం తగ్గించే తాండూరి ఐటమ్స్ ని, బొగ్గుల పొయ్యిలో చేసే వంటల్ని ఎంకరేజ్ చేస్తోంది ప్రభుత్వం. బిర్యానీ లాంటి సౌత్ ఇండియన్ ఐటమ్స్ ని కట్టెల పొయ్యి మీదే వండుకోవాలని ఆదేశాలు వచ్చేసాయి. ఇక విధి లేక స్విగ్గీ, జొమాటోలను కూడా కంట్రోల్ చేసి వీలైనంత వరకు ఆర్డర్లు తగ్గించుకుంటున్నారు హోటల్ మేనేజ్మెంట్లు. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో ఇవాళ ప్రభుత్వం 250 కోట్లు జమ చేయనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో ఇవాళ ప్రభుత్వం 250 కోట్లు జమ చేయనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కొంతమంది నిర్వాసితులకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు అందరి ఖాతాల్లోకి మొత్తం 250 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం కొంత డబ్బులు అందజేసింది. గతేడాది సంక్రాంతికి 980 కోట్లు, దీపావళికి 1000 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. తాజాగా 250 కోట్లు నిర్వాసిత రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇదిలా ఉంటే 2016లో తాము 700 కోట్లు ఇవ్వగా వైసీపీ హయాంలో ₹1 చెల్లించలేదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరుగుతోందని కూటమి పార్టీల నేతలు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ రైతుల ప్రభుత్వమని, రైతులకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటూ వారి కష్టాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కూటమి నేతలు పేర్కొన్నారు. హస్తం గూటిలో ఉండలేకపోతున్నారు. అలా అని కాంగ్రెస్ వీడుతానని కరాఖండిగా చెప్పలేకపోతున్నారు.
చెప్పుకోలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు ఫిక్చర్ అభి బాకీ హే అన్నట్లుగా సస్పెన్షన్ ను కంటిన్యూ చేస్తున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితి లేదంటారు. ఆ పరిస్థితిని క్రియేట్ చేసింది ఎమ్మెల్యే సంజయే అంటారు. అలాగని ఎప్పుడు హస్తానికి హ్యాండ్ ఇస్తారో చెప్పలేని పరిస్థితి. జీవన్ రెడ్డి అధికార పార్టీ గుడ్ బై చెప్పేయడం ఖాయమా? ఉగాది తర్వాత కారెక్కేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? ఆయనకు ఏ పదవి ఇవ్వాలో కూడా గులాబీ దళం డిసైడ్ అయిపోయిందా? హస్తం గూటిలో ఉండలేకపోతున్నారు. అలా అని కాంగ్రెస్ ను వీడుతానని కరాఖండిగా చెప్పలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు ఫిక్చర్ అవి బాకీ హై అన్నట్లుగా సస్పెన్షన్ ను కంటిన్యూ చేస్తున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితి లేదంటారు. ఆ పరిస్థితిని క్రియేట్ చేసింది ఎమ్మెల్యే సంజయే అంటారు. అలాగని ఎప్పుడు హస్తానికి హ్యాండ్ ఇస్తారో చెప్పలేని పరిస్థితి. జీవన్ రెడ్డి అధికార పార్టీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమా? ఉగాది తర్వాత కారు ఎక్కేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? ఆయనకు ఏ పదవి ఇవ్వాలో కూడా గులాబీ దళం డిసైడ్ అయిపోయిందా? కుండ బద్దలు కొట్టినట్టు కాంగ్రెస్ ను వేడుతున్నట్లు చెప్పట్లేదు. అలా అని హస్తం పార్టీలో ఉంటానని కూడా స్పష్టత ఇవ్వట్లేదు. కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితులు లేవంటున్నారు. కానీ రాజీనామాపై మాత్రం అవుట్ రైట్ క్లారిటీ ఇవ్వట్లేదు. ఉగాది తర్వాత అన్ని విషయాలు చెప్తామంటున్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. హస్తం పార్టీని వీడి కారెక్కేందుకు రెడీ అవుతున్నట్లు జీవన్ రెడ్డి తన అనుచరులకు సంకేతాలు ఇచ్చేశారని అంటున్నారు. జగిత్యాలలోని తన ఇంటి ముందున్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు. అలాగే కాంగ్రెస్ జెండాలు ఎక్కడా కనబడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే అదేం కాదు, ఇంకా తన ఇంటి ముందు కాంగ్రెస్ 6 గ్యారెంటీల ఫ్లెక్సీ ఉందంటూ కవర్ చేస్తున్నారు పెద్దాయన. అలా అని హస్తం కూటిలోనే ఉంటానని అనుకుంటే పొరపాటే అని చెప్పుకొస్తున్నారు. జీవన్ రెడ్డి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నెల 25న తన అనుచరులతో కలిసి కారు ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారడం దాదాపు ఖాయమైందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ కాడి దించేసి కారెక్కాలని డిసైడ్ అయిన జీవన్ రెడ్డి ఉగాది తర్వాతే హస్తం పార్టీకి రాజీనామాపై క్లారిటీ ఇస్తారని అంటున్నారు. అయితే ఆయన మీడియా ముందుకు రావడంతో రాజీనామా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఎమ్మెల్యే సంజయ్పై విమర్శల దాడికే పరిమితమయ్యారు. తనతో కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే సంజయ్ తనకు ఆఫర్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు, తనను ఎలా కలిసి రమ్మంటున్నారో అంటూ మండిపడ్డారు. సంజయ్ బీఆర్ఎస్ లో ఉన్నారని స్పీకర్ అంటున్నారు. కాంగ్రెస్ లో కలిసి పనిచేయాలని సంజయ్ అంటుండటం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. తనకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరిని క్వశ్చన్ చేశారు? జీవన్ రెడ్డి తాను పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి కారణం సంజయ్ కాదా? తమ పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టింది సంజయ్ కదా అంటూ జీవన్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఎంత ప్రశ్నించినా కాంగ్రెస్ ను వీడటంపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్న మిత్రులు తనతో మాట్లాడుతున్నారని, తన వాదన ఏంటో వారికి వినిపిస్తున్నానని చెప్పుకొస్తున్నారు. ఎట్టకేలకు పార్టీలో ఉండలేనని చెప్తున్నారు జీవన్ రెడ్డి. ఫిరాయించిన ఎమ్మెల్యేలందరినీ పార్టీ కార్యక్రమాలకు దూరం పెడితేనే తాను కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతానంటూ కుండబద్దలు కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీని వీడాలని డిసైడ్ అయిన జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆయనకు కీలక పదవి అప్పగిస్తారంటూ టాక్ వినిపిస్తోంది. గతంలో కేశవరావును నియమించినట్టే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పదవిని కట్టబెట్టే యోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డి సీనియారిటీని గుర్తించి ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. అయితే జగిత్యాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎల్ రమణ బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని పోటీ చేయించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే బీఆర్ఎస్ లోనూ జీవన్ రెడ్డికి పోరు తప్పదన్న గుసగుసలు మొదలయ్యాయి. అయితే వచ్చే ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా లేకపోతే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు పార్టీలో చేరిన వెంటనే సెక్రటరీ జనరల్ పదవిని ఇస్తామన్న హామీతోనే కారెక్కేందుకు రెడీ అవుతున్నారట జీవన్ రెడ్డి. అటు గులాబీ బాస్ కేసీఆర్ కూడా జీవన్ రెడ్డి చేరికతోనే మళ్లీ రంగంలోకి దిగబోతున్నారు
చేస్తున్నారంటున్నారు. జగిత్యాలలో బహిరంగ సభలో జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతారని టాక్ నడుస్తోంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడటం కన్ఫామా, లేదంటే వచ్చే ఎన్నికల దాకా ఇలాగే సాగదీస్తారా? వేచి చూడాలి మరి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.